హాయ్ వెల్కమ్ టు హాస్యూ. నేను మీ మనోజ్. అల్లు అర్జున్కు 14 రోజులు డిమాండ్ విధించింది న్యాయస్థానం. మధ్యాహ్నం 12 గంటలకు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. సో మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు చిక్కడపల్లి పిఎస్లో విచారించారు. మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. సో మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి మేజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచారు అల్లు అర్జున్ని. సో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలో బాధ్యులుగా అల్లు అర్జున్ని చేర్చారు. సో ఫైనల్గా అల్లు అర్జున్ని A4గా చిత్రీకరించారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తీరును తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. సో ఈ సందర్భంగా కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. జాతీయ పురస్కారం అందుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతా భావానికి పరాకాష్టాన్ని కేటీఆర్ విమర్శించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కానీ అల్లు అర్జున్ సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదని కూడా ఆయన తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నానంటూ పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్, ఆయన్ను బెడ్రూమ్ వరకు వెళ్లి అరెస్ట్ చేయడం సరికాదన్నారు ఆయన. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. పుష్ప సినిమా విడుదల రోజు క్రౌడ్ విపరీతంగా ఉంటుందని ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి. అయితే హరీష్ రావు కూడా స్పందించారు దీనిపై. అల్లు అర్జున్ అరెస్ట్పై ప్రభుత్వానికి బుద్ధుందా అంటూ కూడా ఆయన విమర్శించారు. సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.